హాయ్ స్టూడెంట్స్, మనకు కలూజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అయితే మనకు రిలీజ్ అయిందనమాట. చాలా మంది నన్ను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సికి సంబంధించినటువంటి ఫీల్డ్ లిస్ట్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద ఎన్ని కమెంట్స్ ఉన్నాయంటే మాకు కలూజీ తెలంగాణలో చెప్పండి అనేసి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఆగస్ట్ 11న ఇవాళ మనకి ఇక్కడ చూసారా అడ్మిషన్స్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అని చూపిస్తున్నాను కదా. ఇక్కడ మనకు రిలీజ్ అయిందనమాట. మీరు జస్ట్ ఆ మీకు ఇలా నోటీస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ నోటీస్లో చాలా క్లియర్గా ఇచ్చారనమాట. యూజీ కోర్సెస్ ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి ఫర్ ఏ బ్లాక్ పీరియడ్ ఆఫ్ 26-29కి ఈ 3 yearsకి కూడా ఇక్కడ చెప్పినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ ఫీజెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అనేసి చాలా క్లియర్గా చెప్పారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకు కేటగిరీ ఏ, కేటగిరీ బి అండ్ దెన్ కేటగిరీ సి ఫీజెస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కేటగిరీ ఏకి 60,000 రూపీస్ పర్ యానం అనమాట. ఇది ఫిక్స్డ్ అనమాట. అంటే మనకు 2026 నుండి 2029 వరకు ఈ 3 years కూడా ఈ ఫీజు అనేది ఫిక్స్ చేసేసారు గవర్నమెంట్ వాళ్ళు అనమాట. కేటగిరీ బికి 13 lakh రూపీస్ పర్ యానం అనమాట. కేటగిరీ సికి వచ్చేసి అప్ టు 2 times ఉంటుంది. కేటగిరీ సి అంటే మీకు ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా వస్తుందండి. ఈ కోటాకి మీకు అప్ టు 2 times ఆఫ్ బి కేటగిరీ ఫీ ఉంటుంది అనమాట. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా మీకు కేటగిరీ ఏలో 60,000, క్యాట్ బిలో మీకు 12 lakh ఉంటుంది, క్యాట్ సిలో మీకు 2 times ఆఫ్ కేటగిరీ బి ఉంటుంది. ఆ తర్వాత అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మీకు కేటగిరీ ఏలో 60,000, కేటగిరీ బిలో 11,55,000, కేటగిరీ సిలో అన్నిటికీ కూడా 2 times ఇచ్చారండి. తర్వాత భాస్కర్ మెడికల్ కాలేజ్లో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 11,55,000. తర్వాత చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్లో అయితే మనకు కేటగిరీ ఏలో 60,000, క్యాట్ బిలో 13 lakhs అనమాట. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో అయితే క్యాట్ ఏలో 60, క్యాట్ బిలో 11,50,000. డాక్టర్ పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో మనకు 11,55,000 ఉన్నాయన్నమాట. తర్వాత ఫాదర్ కొలంబో కాలేజీలో అయితే మనకు క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 12,50,000 ఉన్నాయన్నమాట. కామినేని అకాడమీలో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 13 lakhs అనమాట. ఆ తర్వాత కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సేమ్ క్యాట్ ఏలో 60, క్యాట్ బిలో 13 lakh. మమతాలో అయితే క్యాట్ ఏలో 60, క్యాట్ బిలో వచ్చేసి 12 lakh. మమతా మెడికల్ కాలేజ్లో కూడా సేమ్ అనమాట. తర్వాత మహావీర్ ఇన్స్టిట్యూట్లో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 11,55,000. మహేశ్వరం మెడికల్ కాలేజ్లో మనం తీసుకున్నట్లయితే మనకు క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 13 lakh అనమాట. అన్నిట్లో కేటగిరీ ఏలో మనకు 60,000 ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మెడిసిటీలో కూడా క్యాట్ ఏలో 60,000, అదే క్యాట్ బిలో 12 lakh అనమాట. ఎంఎన్ఆర్లో అయితే క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 13 lakh. తర్వాత ప్రతిమాలో అయితే మనకు క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 12 lakh. తర్వాత మనకి ఇక్కడ ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్లో అయితే క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 11,50,000. ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 12 lakh. సాధన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో మనకు 12 lakh అనమాట. తర్వాత ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 12,50,000. సురభిలో అయితే మనకు క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 11,50,000. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్లో అయితే క్యాట్ ఏలో 60,000, క్యాట్ బిలో 11,50,000 అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎంబీబీఎస్ కాలేజెస్లో ఉండేటువంటి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిస్ అనమాట. ఇదే విధంగా బీడీఎస్లో కూడా వాళ్ళు ఫిక్స్డ్గా ఇచ్చేసారు అనమాట. కేటగిరీ ఏలో బీడీఎస్లో అన్ని కాలేజెస్లో మీరు ఇక్కడ చూడండి, అన్ని కాలేజెస్లో కేటగిరీ ఏలో మీకు 45,000 ఉందన్నమాట. మారేది వచ్చేసి కేటగిరీ బిలో అది కొన్ని చోట్ల మాత్రమే మారుతుంది. ఆర్మీ డెంటల్ కాలేజ్లో 4,25,000 కేటగిరీ ఏలోను, ఆర్మీ కాలేజ్లో అయితే మన క్యాట్ బిలోను, క్యాట్ సిలోను రెండిట్లో కూడా మనకు 4,25,000. కామినేనిలో అయితే 4,20,000. ఎన్ఆర్ఐ అయితే 1.25 times ఆఫ్ కేటగిరీ బి. సో ఎన్ఆర్ఐ కోటా అయితే 1.25 times ఆఫ్ కేటగిరీ బి అనమాట. మల్లారెడ్డిలో అయితే మనకు 45,000 క్యాట్ ఏ, క్యాట్ బి వచ్చి 4,20,000 అనమాట. అదే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్లో 4,20,000 అనమాట. మమతా డెంటల్ కాలేజ్లో 4,20,000. తర్వాత
మేఘనా ఇన్స్టిట్యూట్లో 4,20,000, ఎంఎన్ఆర్లో మనకు 5 lakhs అనమాట. తర్వాత ఇక్కడ పాణినేయ మహావిద్యాలయాల్లో 5 lakhs అనమాట. ఎస్విఎస్లో 4,20,000, శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్లో 4,20,000, శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ అండ్ సర్జరీలో 4,20,000, తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రీసెర్చ్లో 4,20,000. ఇది మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి సంబంధించినటువంటి ఫీజెస్ అనమాట. ఈ ఫీజెస్ అనేది 26 నుంచి 29 వరకు, ఈ 3 years వరకు ఈ ఫీజెస్ అనేది ఫిక్స్ చేశారు. ఇది చూడండి, కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ వీళ్ళు ఇచ్చిండేటువంటి పబ్లిక్ నోటీస్ అనమాట. ఈ పబ్లిక్ నోటీస్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సీల్ కూడా ఉందన్నమాట. మనకు ఆగస్ట్ ఇవాళ రిలీజ్ అయింది ఎదుట. సో స్టూడెంట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు మనకు కేటగిరీ ఏ ఫీజు ఎంత, కేటగిరీ బి ఎంత అనేసి. సో ఎంబీబీఎస్కి అయితే కేటగిరీ ఏ ఫీజు వచ్చేసి 60,000, బీడీఎస్కి అయితే 45,000 అనమాట. అదే కేటగిరీ బి ఫీజు అయితే మీకు అప్రాక్సిమేట్లీ 13 lakhs, 1155 నుంచి 13 lakhs వరకు పడుతుందండి. అది మీకు డెంటల్ అయితే మీకు 4.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 4.2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్. చూసారా, జస్ట్ ఒక కేటగిరీ బి సీట్కి, కేటగిరీ ఏ సీట్కి, ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్కి ఎంత ఫీలో డిఫరెన్స్ ఉందో జాగ్రత్తగా మీరు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీ యొక్క ర్యాంక్ని బట్టి మీకు చాయిస్ అనేది ఫిల్ చేయండి. దాని ప్రకారం మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.